రాముడు ఇంకా పసివాడు. ధనుర్విద్యను పూర్తిగా నేర్చుకోలేదు. శత్రువుల బలాబలాలను గుర్తించలేడు. అస్త్రములను ప్రయోగించడం అంతగా తెలీదు. యుద్ధము చేయడంలో ఆరితేరినవాడు కాదు. ఆ రాక్షసులు కపట యుద్ధం చేయడం తెలిసినవారు కనుక వారితో యుద్ధము చేయలేడు. ఓ మునీశ్వర, రాముడు లేకుండా ఒక్క క్షణకాలము కూడా నేను ఉండలేను. కాబట్టి రాముని పంపవని కోరవద్దు. ఓ బ్రహ్మర్షి, రాముని మీ వెంట తప్పనిసరిగా తీసుకొని వెళ్ళదలిచారంటే నేను కూడా చతురంగ బలంతో మీ వెంట వస్తాను. అనుమతించండి. నాకు 60,000 సంవత్సరముల వయస్సు నిండిన తరువాత యజ్ఞముల ఫలితంగా మాకు రాముడు జన్మించినాడు. కనుక రాముని తీసుకొని వెళ్ళాలని అడగవద్దు. నా నలుగురు కుమారులలో జ్యేష్ఠుడైన రామునిపై నాకు అత్యంత ప్రేమ కనుక రాముని తీసుకొని వెళ్ళవద్దు.